ఫ్రమ్ మెహర్ బాబా ఆన్ ద స్పిరిచువల్ పనోరమా అని చెప్పి గాడ్ స్పీక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ బాబా వారిని వేశారు. 13 క్వశ్చన్స్. వాటికి బాబా వారు ఆన్సర్ చెప్పారు. మన అంతరింగిక ఆధ్యాత్మిక ఎలాగ ఉద్భవింపబడుతుంది అనే దానికి దాంట్లో ప్రార్థన గురించి బాబా చెప్పినది నేను ఇవాళ చెప్పబోతున్నాను. ప్రార్థన యొక్క సారాంశం ఏమిటి? ప్రార్థనలో దేవుని ప్రార్థనలు చాలా ఉన్నాయి. అవి వివిధ సందర్భాలలో ఉద్భవించినవి. కొన్ని ప్రార్థనలు దేవుని నుండి భౌతికంగా లేదా ఆధ్యాత్మికంగా ఏదైనా కోరడానికి సాధనంగా ఉపయోగించబడుతున్నాయి. కానీ వాస్తవానికి భగవంతుడు చాలా దయగలవాడు మరియు గొప్పవాడు. ఆయన అడగకుండానే తన ప్రేమికుల అవసరాల్ని తీరుస్తాడు. వారికి అర్హత ఉన్నదానికంటే ఎక్కువ ప్రసాదిస్తాడు. అందువల్ల మనం దేవుణ్ణి ఏదైనా కోరడం లేక అర్థించడం నిరుపయోగం. అది మనకు బాబాపై ఉన్న ఆంతరంగిక ప్రేమను వ్యక్తపరిచే ప్రార్థనను మరుగుపరుస్తుంది. ప్రభువుకి ఆదర్శవంతమైన ప్రార్థన ఆయన్ని ఆకస్మికంగా స్తుతించడం తప్ప మరేదీ కాదు. గంగా ప్రవాహంలాగా ఆయన మీద ప్రేమతో ఆయన గుణగణాలని స్తుతించడమే నిజమైన ప్రార్థన. ఆయన ప్రశంసనీయుడు కనుక ఆయన్ని మనం స్తుతిస్తాము. అంతే తప్ప ఏ బేరసారాల కోసము ఆయన్ని మనం కీర్తించము. అనంతమైన కాంతి, అనంతమైన శక్తి, అనంతమైన ఆనందం వంటి భగవంతుని గుణాలు మనకు అంతఃప్రేరణ కలిగించి ఆకస్మిక ప్రశంసనీయ ప్రతిస్పందనను కలిగిస్తాయి. ప్రామాణిక స్తోత్ర ప్రార్థనలు ప్రయత్నించడం వ్యర్థం మరియు అన్ని వేళలకు అవి ఆదర్శంగా చూపించలేం. సర్వశక్తిమంతుడిగా మహిమ అన్ని మానవ అవగాహనలను మించి అన్ని శబ్ద వర్ణాలను ధిక్కరిస్తుంది. దాని అపరిమిత వ్యాప్తిలో శాశ్వతంగా, నూతనంగా మరియు స్వీయ పునరుద్ధరణకు కారణంగా మారుతుంది. అది ఎప్పటికీ క్షీణించదు. అలాగే ఎన్నో ఉన్నతమైన శ్లోకాల పరిమితుల్లో అది పరిమితం కాదు. అన్ని శ్లోకాలు, ప్రార్థనలు భగవంతుని శాశ్వతమైన ఆయనని చేరుతాయి. వాటిని చేసిన వారిని నిశ్శబ్దంగా అంతులేని ఆరాధనలో విలీనం చేస్తాయి. ప్రభువుకి ఆదర్శ ప్రార్థన చేయడం వల్ల మన జీవితం ఉద్ధరింపబడుతుంది. అన్ని ప్రార్థనలు చివరకు ఆత్మని తీపి ఆరాధన యొక్క లోతైన నిశ్శబ్దంలోకి ప్రేరేపిస్తాయి. అన్ని సూత్రాలు దైవిక సత్యం యొక్క సమగ్ర మరియు ప్రత్యక్ష మెచ్చుకోలు అవగాహనలో కరిగిపోతాయి. అటువంటి ప్రార్థన అపరిమితమైన భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏ కొలమానాలు లేదు ప్రమాణాల ద్వారా కొలవడానికి అసమర్థంగా మారుతుంది. ప్రార్థన యొక్క కర్మ మరియు పునరావృత వ్యక్తీకరణలు ప్రార్థన యొక్క అంతర్గత సారాంశానికి న్యాయం చేయజాలవు మరియు చేయలేవు. ఇది శాశ్వతమైన ప్రేమను ప్రసాదిస్తుంది. ప్రార్థనను ప్రామాణీకరించడానికి ప్రయత్నించడం దాని అంతర్గత సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రార్థిస్తే మీ ప్రార్థన అతనికి మరియు మీకు ఇద్దరికీ మంచిని తెస్తుంది. కొంతమంది తమకు కొంత తప్పు చేసిన వారి ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ప్రార్థిస్తారు. అక్కడ కూడా వారు ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్నారు. కానీ ఉద్దేశంతో ఉన్న అన్ని ప్రార్థనలు ఆదర్శ ప్రార్థన కంటే తక్కువగానే ఉంటాయి. విశ్వం యొక్క మొత్తం ఆధ్యాత్మిక పనోరమాలో ఆకస్మిక ప్రార్థన కంటే గొప్పది ఏదీ లేదు. ఇది మానవ హృదయం నుండి మెచ్చుకోదగిన ఆనందంతో నిండి ఉంటుంది. ఇది ఒక ఉద్దేశం యొక్క ఎటువంటి చర్య లేకుండా విముక్తి పొందిన ఆత్మ యొక్క స్వీయ వ్యక్తీకరణ. ప్రార్థన దాని అత్యున్నత రూపంలో
ప్రేమికుడు మరియు ప్రియమైన వారి యొక్క భ్రమరహిత రాజ్యానికి అవకాశం ఇవ్వదు. ఇది ఒక స్వంత మజిలీకి తిరిగి రావడం వంటిది. ఇప్పుడు నాకు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలనో, కార్ కావాలనో, లేక ఉద్యోగం రావాలనో, ధార్మికమైనదో అధార్మికమైనదో అటువంటి కోరికలతో కూడుకున్న ప్రార్థనలు అన్నీ వ్యర్థమే. ఆయన మన ప్రేమ తండ్రి. మనకేది కావాలో ఆయనకి తెలిసినంతగా మరి ఇంకెవ్వరికీ తెలియదు, మనకి కూడా తెలియదు. ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం మరియు ప్రేమతో ఆయన్ని స్తుతించడమే నిజమైన ప్రార్థన. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకా టైం ఉందా అండి, లేదంటే పాట పాడిస్తారు? ఇంకా చెప్పమ్మా, ఉంది టైం ఉందా మా చెప్పు ఇంకా. హలో సృజన చెప్పు ఇంకా. అదే ఇందాక పాడలేదు కదా శాంతి గారు, పాడతారా లేదంటే? తనకి నెట్ అయినా ప్రాబ్లం ఉన్నట్టుంది, మరి తను పలకట్లేదు. శాంతి జయబాబా, జయబాబా శాంతి పాడతావా నువ్వు? సృజన మీరు కంటిన్యూ చేయండి, తనకి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సృజన ఒక్క నిమిషం ఆంటీ. ఓకే అమ్మా. ఇంగ్లీష్ లో చెప్పచ్చా? పర్వాలేదా, ఇంగ్లీష్ లో చెప్పనా? ఇంగ్లీష్ చెప్పి తెలుగు ట్రాన్స్లేషన్ చేయడానికి అవుతుందా? ఓకే, ముందు ఇంగ్లీష్ చెప్పేసేమా, తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్. టైం ఉంది కదా. ఓకే సరే. అంటే నేను కొంచెం తెలుగులో వీక్, అందుకని. అవునా, ఓకే, ఇష్టం చెప్పేసి అయితే ఇంగ్లీష్ చెప్పేసి. జై బాబా. ఓకే, జై బాబా. అంటే పూర్తి ట్రాన్స్లేషన్ చెప్పకపోయినా అందులో భావం చెప్పేసి. అదే బుక్ లో చెప్తావా నువ్వు? లేదండి, ప్రేయర్ గురించి బాబా మండలాతో ఆయన ఒక స్టోరీ ఉంది, అది చెప్దాం అనుకుంటున్నాను. సరే సరే, ఆధ్యాత్మిక కిరణాల్లో చెప్పేటట్లయితే ట్రాన్స్లేషన్ చేద్దామని. ఓకే సృజన ఇంగ్లీష్ చెప్పేసి నెక్స్ట్ అందులో భావం, మెయిన్ భావం చెప్పేసి, అప్పుడు తెలుసు. ఓకేనా? ప్రతిదీ ట్రాన్స్లేషన్ చేయక్కర్లేదు. ఓకేనా? ఓకే, జై బాబా. జై బాబా, ప్లీజ్ కంటిన్యూ. జై బాబా. ఒక 2 minutes టైం ఇవ్వండి నాకు, సారీ. ఓకే, శాంతి నువ్వేనా పాడతావా? జై బాబా శాంతి. శాంతి మెహర్ శాంతి. జై బాబా. జై బాబా. అయితే నేను ఒక కొటేషన్, బాబా చెప్పిన సందేశం ఒకటి చదువుతానండి. బాబా అన్నారు, ప్రాపంచిక విషయాలలో ఆనందం అనుభవిస్తున్నా కూడా ఎల్లప్పుడూ మీ దృష్టి నా మీదే ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి అన్నారు మెహర్ బాబా. అంటే మనం ప్రాపంచిక విషయాల్లో ఆనందంగా వాటిని ఎంజాయ్ చేస్తున్నా కూడా ఎల్లప్పుడూ బాబా మీదే కేంద్రీకృతమై ఉండాలట మన దృష్టి. లౌకికమైన ఆనందంలో అలాగే మునిగిపోయి ఉండిపోకండి, మీ కోర్కెల చేతికి పగ్గాలు ఇవ్వకండి అని ప్రీతమ తండ్రి మెహర్ బాబా చెప్తున్నారు. సృజన రెడీగా ఉన్నామా? జై బాబా. ఇంకో సందేశం కూడా మనం చదువుకున్నాం అండి. భగవంతునికి నిజాయితీ, పరిశుద్ధ హృదయం కావాలి. అర్ధరహితమైన వల్లింపులు, బాహ్య ఆడంబరాలు అవసరం లేదు అని ప్రీతమ తండ్రి మెహర్ బాబా సందేశం ఇచ్చారు. జై బాబా, రెడీగా ఉన్నానండి. ఓకే నాన్న, కంటిన్యూ. జై బాబా. ఇది ఎదెచ్ గారి చెప్పిన ఒక సంఘటన, ద లార్డ్ హిమ్సెల్ఫ్ ప్రేడ్ అని చెప్పి.
Meher Baba gave us the prayers that have become known as the Parvatigar or Master's Prayer and the prayer of repentance. At times, Baba asked us to recite these prayers, but when we were with Baba, we did not have the urge to say them on our own. సో ఏం చెప్తున్నారంటే ఎరిచ్ ఇక్కడ బాబా మనకి పర్వదిగాల్ ప్రేయర్ తర్వాత రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చారు. కానీ ఆయన ఒక్కొక్కసారి చదవమని మనల్ని ఆ ప్రేయర్స్ చెప్పేవారు. కానీ అత్యధికంగా ఏమయ్యేదంటే బాబాతో మేము ఉండేవాళ్ళం కాబట్టి మాకు మా అంతట అవి చదవాలి అనే ఆలోచన వచ్చేది కాదు అని చెప్తున్నారు. హిస్ ప్రెజెన్స్, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇస్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. Baba has told us, my work is greater than God. And although we cannot understand this, and I do not know what God is, yet his presence is really overwhelming, and everything, prayers, God, everything fades into insignificance before him. అయితే ఎదురు ఏం చెప్తున్నారంటే బాబా చాలాసార్లు నేను చేసే ఆధ్యాత్మిక పని ఏదైతే ఉందో అది భగవంతుడి కంటే గొప్పది అని చెప్పేవారు. కానీ నాకు భగవంతుడు అంటేనూ ఏమీ తెలీదు, ఈ ప్రార్థనలు అంటే కూడా ఏమీ తెలీదు. బాబాయే అంతా, ప్రతిదీ బాబా ముందు చాలా చిన్నదిగా అయిపోయేది, బాబాయే సర్వస్వం అని అనిపించేది. అంచేత మాకు ఈ ప్రార్థనల మీద కూడా పెద్దగా ధ్యాస వెళ్ళేది కాదు అని చెప్తున్నారు రిచ్. బట్ సమ్ టైమ్స్ బాబా వుడ్ వాంట్ us to recite the prayers and he would ask me to say them. Baba would stand as one of us in our midst. He would first wash his hands and face and then join his hands together in prayer. His appearance and his gaze would be that of one deep in the act of adoration, totally absorbed in participation in the prayers. అయితే అప్పుడప్పుడు బాబా మండలి వారిని ప్రేయర్ చదవమని చెప్పేవారు. అయితే చదివేటప్పుడు ఆయన కూడా మండలి వారిలో ఒకళ్ళై నిలబడి ఫస్ట్ ముందుగా చేతులు కడుక్కుని తర్వాత మొహం కడుక్కుని చేతులు జోడించి ప్రార్థన చేసేవారు. అప్పుడు ఆయనని చూస్తే ఆయన ఎంతో గొప్పగా ఒక విలీనం అయిపోయి భగవంతుడి ఆరాధనలో పూర్తిగా నిమగ్నమైన వారిలా కనిపించేవారు. Because Baba would ask me to recite the prayers, I tried to learn them by heart. But as soon as we started praying, I completely forgot them. I became so absorbed in the first line, O Parvatigar, the preserver and protector of all, that after that my mind became completely blank. Baba would look at me with displeasure and gesture for me to go get the book in which the prayers were written. So after that, I stopped trying to say the prayers by heart, and every time Baba wanted them recited, I would go get the book and simply read them out. అయితే అది ఏది చేంజ్ చెప్తున్నారంటే బాబా ఎలాగూ ప్రార్థన చేయమంటున్నారు కదా అని వాటిని బట్టి కొడదామని ప్రయత్నించారట. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతారో అప్పుడే వాటిని వెంటనే మర్చిపోయేవారట. దీనికి కారణం ఏమిటంటే మొదటి లైన్, ఓ పర్వతిగార్, ద ప్రిజర్వర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్ దగ్గరే ఆయన మనసు పూర్తిగా గతి తప్పేదిట. అప్పుడు బాబా ఆయన్ని చూసి వెళ్ళి పుస్తకాలున్న బుక్, ప్రార్థన రాసిన బుక్ తెచ్చుకోమని చెప్పేవారట. దాని తర్వాత నుంచి ఆయన ప్రార్థనను బట్టి కొట్టడం మానేసి ప్రతిసారి వెళ్ళి బుక్ తెచ్చుకునేవారట. అయితే దీంట్లో మనకి ఎరిచ్ గారికి ఉన్న ప్రేమ తెలుస్తుంది, ఆయన భగవంతుడి మీద ఉన్న ప్రేమ. మొదటి లైన్లోనే ఆయన నిమగ్నం అయిపోయేవారు. బాబా వుడ్ వాష్ హిస్ ఫేస్ అండ్ హ్యాండ్స్ using that blue basin and small pot you see by his chair. Water from the pot would be poured on his hands. He would wash his face, then dry himself and stand up and worship with us standing around him. అయితే మెహరాబాద్లో బాబా వారి పాట్, బ్లూ బేసిన్ ఉంటాయి కదా ఆయన చైర్ పక్కన, దాంతో ఆయన ఆ పాట్లోంచి కుండలోంచి నీళ్లు పోసుకుని చేతులు కడుక్కుని ఆయన మొహం కడుక్కుని తర్వాత మొహం తుడుచుకుని నిలబడి అందరు మండలి వారితో పాటు ఆయన ప్రార్థన చేసేవారు. Time passed by, the seclusion work increased, and Baba became weaker and weaker, and he wanted the prayers recited
more and more frequently. It became an everyday matter during the seclusion, and Baba, especially in the last year, could not stand without difficulty. Eventually, the stage came where he needed to be supported on each side by two of us, and there he would stand as a worshipper. The Lord himself prayed. అయితే ఎదురు ఏం చెప్తున్నారంటే సెక్లూషన్ వర్క్ లో ఉపవాసాలు వాటన్నిటి వల్ల బాబాకి చాలా నీరసంగా ఉండేది. ఆయన ఆ నీరసంగా ఉన్నా సరే ప్రార్థన అధికంగా చేయమని చెప్పేవారు. అయితే ఎలా అయిపోయిందంటే ఇంకా సెక్లూషన్ టైంలో రోజు చదవమనేవారు ప్రార్థనల్ని. అయితే చివరి సంవత్సరంలో ఏమైపోయిందంటే ఆయన అసలు నిలబడలేకపోయేవారు. అప్పుడు తలో వైపు నిలబెట్టుకుని వాళ్ళ సపోర్ట్ తీసుకుని బాబా నిలబడి భక్తుడిగా మారి భగవంతుడే ప్రార్థన చేసేవారు. బట్ బికాస్ ఇట్ వాస్ సచ్ అ స్ట్రెయిన్ ఆన్ హిమ్, బాబా వుడ్ హ్యావ్ మీ రీడ్ ద ప్రేయర్స్ faster and faster. I have already told you the story about the time I was reading the prayers so fast I started laughing because the prayers sounded to me just like an express train rumbling through a station with no time to stop. I could not understand why Baba was subjecting himself to such physical strain. Finally, I said, "Baba, why do you do this? Can't you sit down?" అయితే ఒకానొక సమయంలో ఎలా అయిపోయిందంటే బాబాకి ఎంత నీరసంగా ఉండేదంటే ఆ ప్రార్థన త్వరగా కంప్లీట్ చేసేసి అవగొట్టేద్దాము అని చెప్పేవారు. అయితే ఎంత ఫాస్ట్గా చదివేవారు అయితే ఒకసారి ఆయనకు నవ్వు కూడా వచ్చేసింది. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా అర్థం లేనట్టు ఆయన అలాగా చదువుకుంటూ పోయేవారు. ఒకసారి ఆయనకు అర్థం కాక ఆయన బాబాని అడిగారు, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు మీరు, ఇదంతా ఎందుకు చేయడం, మీరు కూర్చోవచ్చు కదా అని. అయితే బాబా అన్నారు, "Why should I sit down? Do you know what I am doing? My participation in the prayers will help every individual saying the prayers after I drop the body. My body is so weak I cannot stand. But it doesn't matter how you pray. The important thing is my participation in the prayers. After I drop this body, whosoever recites these prayers will be helped because of my participation now. And when anyone repeats the prayers, I am there with them. My presence is there." అయితే బాబా అన్నారట, నేను ఎందుకు కూర్చోవాలి, నీకు తెలుసా అసలు నేను ఏం చేస్తున్నాను, ఇవాళ నేను ఈ ప్రార్థన చేయటం వల్ల నా తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరైతే ఈ ప్రార్థనలు చేస్తారో వాళ్ళందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది నేను ఇవాళ ఇంత శ్రమ తీసుకుని ప్రార్థన చేయడం అని చెప్పి బాబా అన్నారు. ఇక్కడ నాకు కొంచెం బాబా జీసస్ క్రైస్ట్ గుర్తొస్తున్నారు. పాపం ఆయన శ్రమపడి మనందరికీ ఆయన దాని ఫలితాన్ని ఇచ్చారు. Now this reminds me of a very good incident concerning Dr. Deshmukh. Deshmukh was a professor of philosophy, a PhD and a brilliant scholar. He was also completely devoted to Baba, and whenever he had vacation, he would come to spend time with him. In the earlier days, Baba would not have us repeat the prayers regularly as he did in the last years. He had the pleasure sometimes and he would ask me to recite them. But this was not an everyday occurrence. So it was that Deshmukh, who was one of Baba's close ones, did not know about this practice at all. అయితే ఎదచ్చు ఒక సంఘటన గురించి గుర్తు చేసుకుంటున్నారు. డాక్టర్ దేశ్ముఖ్ అని ఆయన ఫిలాసఫీలో ప్రొఫెసర్, పిహెచ్డి, ఒక చాలా గొప్ప మేధావి. ఆయన బాబాకి చాలా గొప్ప ప్రేమికుడు. అయితే ఒక్కొక్కసారి ఇలాగ హాలిడేస్లో అలాగా బాబా దగ్గరకు వచ్చేవారు ఆయన. అయితే ఇది ఎప్పుడో ముందు సంఘటన జరిగింది కాబట్టి కొన్నేళ్ల క్రితం. బాబా అప్పట్లో తరచూ ఈ ప్రేయర్ చేయమని చెప్పేవారు కాదు. అంచేత దేశ్ముఖ్ గారికి పాపం తెలియదు ఇదంతా ఇలాగ నిలబడి చేయడం ఇదంతాను. He did not know that every now and then Baba would ask for the prayers to be read out, or that afterwards Baba would have the mandali filed by, stand on a little stool, and he would bow to us, touching our feet with his head. As he did so, we had to call out a certain name of God, a name dear to one according to one's religion. అయితే ఇలా ఈయనకి దేశ్ముఖ్ గారికి పద్ధతి తెలీదు. బాబా ప్రేయర్స్ చదివేసిన తర్వాత ఏం చేసేవారంటే ఇలా నిలబడి ప్రేయర్ చేసిన తర్వాత మండలి వాళ్ళందరినీ ఒక క్యూలో నిలబెట్టి వాళ్ళందరూ ఒక స్టూల్ మీద నిలబడ్డాక బాబా ఒక్కొక్కరికి పాదాభివందనం చేసి ఏదైనా భగవంతుడి పేరు తలుచుకోమనేవారు.
అయితే అది ఎవరి రిలీజియన్ని బట్టి వాళ్ళని తలుచుకోమని చెప్పేవారు. Thus some of us would say Ya Yazdan, others Ahura Mazda or Parabrahma Paramatma or Allahu or God Almighty, depending on what religion we had been brought up in. But we were not allowed to say Baba. అయితే అందరూ వారి వారి మతాల పరంగా ఏదో ఒక పేరు యాయజ్దానో అహర్మజ్దానో పరబ్రహ్మ పరమాత్మ అనో అల్లాహువో గాడ్ ఆల్మైటీయో ఏదో ఒకటి అనేవారు. బాబా అని మాత్రం అననిచ్చేవారు కాదట బాబా. I remember when Baba first told us to repeat the name of God most dear to us, one of the Mandali said, Baba, yours is the name of the God most dear to me. But Baba instructed us not to use his name, to repeat one of the traditional names of God. అయితే ఎరిచ్ గారు ఏం చెప్తున్నారంటే మొదట్లో ఎవరో బాబా అనే పేరు అన్నారు, అంటే బాబా వద్దు, ఏదైనా మతపరంగా మీకు తెలిసిన ఇష్టమైన భగవంతుని పేరుని తలుచుకోమని చెప్పారు. అయితే now 1 year, Deshmukh arrived for his vacation just as Baba had asked for the prayers to be read out. Baba had washed his hands and face, and we were all standing at attention, and I was just about to read when we heard someone jiggling the door latch. It was Deshmukh trying to open the latch to come in. As soon as he stepped inside Mandali Hall, Baba gestured, "It is good that you have come. You are fortunate. You are blessed to be with me now. Come in and stand there with the others and be quiet." Poor Deshmukh did not know what was happening, but he came and stood with the rest of us, and I began reading the prayers. During the prayer of repentance, Baba would follow the common Eastern practice of Tasuba, which means making the gesture of repentance, of slowly slapping one's cheeks with one palms, signifying, "Oh God, I will not do that," or "I repent, I repent." Deshmukh was stunned at all of this. In his heart, he had always enthroned Baba as the Lord of Lords, the highest of the high, the one who is prayed to. He was very confused by this. His philosophical mind could not reconcile Baba's status as highest of the high with his behavior of an ordinary praying man. Deshmukh thought, "I take Baba to be God incarnate, but then who is it that Baba is praying to? If Baba is praying, then doesn't it follow that there is God who is higher than Baba? But how can this be?" Deshmukh was very upset and confused, but he never said anything to any of us. We noticed that he was more withdrawn than usual, but none of us had any idea what was going on through his mind. అయితే ఇలా చేస్తుంటే దేశ్ముఖ్ గారు పాపం ఆయన కొత్త కదా, బాబా ఇలా ప్రేయర్ చేయమన్నప్పుడు ఆయన అప్పుడే వెనకాల ఏదో డోర్ శబ్దం అయిందిట. ఏంటి అని చూస్తే దేశ్ముఖ్ గారు లోపలికి వచ్చారు మండలి హాల్లోకి. బాబా చూసి, "మంచిదేని, నువ్వు వచ్చావు, చాలా అదృష్టవంతుడివి ఇప్పుడు నాతో ఉండడం, దా వచ్చి అందరితో పాటు నుంచుని మౌనంగా ఉండు" అని చెప్పి బాబా ఆయనకు సంజ్ఞ చేశారు. దేశ్ముఖ్ గారికి పాపం ఏమీ అర్థం కాలేదు. తీరా ప్రార్థన చేయడం మొదలెట్టిన తర్వాత బాబా ఏమో ప్రార్థన చేస్తూ చెంపల మీద లెంపలేసుకున్నారు, అయితే పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ. దేశ్ముఖ్ గారు పాపం ఆయన మేధావి, ఫిలాసఫీలో ఆయన పెద్ద పిహెచ్డి చేశారు. ఆయనకి ఇదంతా చాలా అయోమయంగా దోచింది. ఒకవేళ బాబాయే భగవంతుడు అయితే ఆయన ఇంకెవరికి ప్రార్థిస్తున్నట్టు? పోనీ ప్రార్థిస్తున్నారు అంటే బాబా కన్నా గొప్పవారు ఇంకా ఎవరన్నా ఉన్నారా అని ఈ ఆలోచనలన్నింటిలో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అయితే ఆయన ఎవరితోనూ ఏమీ అనలేదు, కానీ మండలి వారు అది చూశారు. చూసి ఈయన ఏదో అయోమయ స్థితిలో ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. Well, not long after that, Deshmukh's mother died. In India, we have the custom that when somebody dies, the family will take their belongings and wrap them up. Then on the anniversary of death, a year later, the eldest child will open the bundle. So it was a full year later that Deshmukh opened the bundle and came upon a book which he remembered his mother was fond of reading. It was a book on Krishna. Being a philosopher and scholar, it was natural for Deshmukh's attention to be drawn first to the book. So he picked it up and decided to see what it was that had caught his mother's interest, and he opened it. In that he saw the chapter heading was "The Lord Prays." The Lord Prays? Deshmukh's attention was immediately caught and he started to read. The chapter told how Narada, one of Krishna's close ones, came one day to palace to give Krishna a message, but a watchman stopped him, and he said,
I am Narada. I can see Krishna whenever I want. And then watchman said, I know who you are, but Lord himself has offered to stop anybody who is coming just now. And when inquiring upon the reason, the watchman said that Lord wanted to pray. Pray? Why is he praying? To whom does he pray? Who is greater than my Lord? Narada demanded. And then what happened was, after an hour or so, Krishna came out and he said, What happened? You seemed upset. And then Narada blurted out, The watchman said you were praying. Krishna said, Yes. But to whom do you pray? Krishna laughed and said, Do you really want to see to whom I pray? Come with me. And Krishna led Narada to his prayer room. Here, he is my God. And what did Narada see? He saw little figures, little images of Krishna's mandali, little figure of Narada, Arjuna, and all close ones. And then he said, I pray to my lovers. You see, the whole purpose of creation was so that my love will flow. I eternally love my creation, but periodically I take birth to receive the love of my lovers. అయితే దేశ్ముఖ్ గారు నేను త్వరగా చదివేసి దీని అనువాదం చెప్పేద్దాం అనుకుంటున్నాను, లేట్ అయిపోతాను కాబట్టి అందుకే ఒక్కసారి మొత్తం ఇంగ్లీష్ చదివేశాను. అయితే దేశ్ముఖ్ గారు చెప్పండి. జై బాబా. చెప్పమ్మా సృజన, చెప్పు. ఓకే, జై బాబా. అయితే దేశ్ముఖ్ గారికి ఈ అయోమయ స్థితి ఆ రోజు కలిగింది. ఆ తర్వాత ఏడాది వాళ్ళ అమ్మగారు పోయారు. పోయిన తర్వాత ఏడాదికి వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఒక మూట కట్టి ఏడాది తర్వాత ఎవరైతే పెద్ద కుమారుడు ఉన్నాడో ఆయన ఓపెన్ చేసి ఆ మూటలో ఏ ఉన్నాయో చూస్తారు. అలా చూసినప్పుడు అమ్మగారి దగ్గర ఒక కృష్ణుడి బుక్ ఉంది. అయితే ఈ బుక్ ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో భగవంతుడు ప్రార్థిస్తాడు అనే ఒక కథ చూశాడు ఆయన. ఏంటా అని చెప్పి ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉన్న మనిషి కాబట్టి ఆయన ఓపెన్ చేసి ఆ బుక్లో ఏముందా అని చెప్పి చూశారు. చూస్తే అందులో నారదుడు ఒకసారి కృష్ణుడి దర్శనానికి వెళ్ళాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాచ్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ద్వారపాలకుడు ఆయన ఆపేశాడు. ఎందుకు ఆపేస్తున్నావు అంటే ఆయన కృష్ణుడు ఇప్పుడు ఎవరిని చూడనన్నారు, ఆయన ప్రార్థనలో ఉన్నారు కనుక ఎవరిని చూడను అని చెప్పారు. నారదుడికి ఇది చాలా అయోమయంగా అనిపించింది. ఆయనే భగవంతుడు కదా, ఆయన ఇంకెవరికి ప్రార్థన చేస్తున్నారు అని. కృష్ణుడు ఒక గంట తర్వాత బయటకు వచ్చిన తర్వాత నారదుడు అడిగాడు, నువ్వే భగవంతుడు కదా స్వామి, నువ్వెవరికి పూజ చేస్తున్నావు అని. అప్పుడు కృష్ణుడు లోపలికి తీసుకెళ్లి చూపించాడు. ఏమిటి అంటే అక్కడ చిన్న చిన్న బొమ్మలు నారదుడివి, అర్జునుడివి, ఆయన మండలి సభ్యులందరివి ఉన్నాయట. అయితే ఆయన ఏమన్నారంటే, నేను నా భక్తులకే పూజ చేస్తాను, ఈ మొత్తం సృష్టిని నేను తీసుకొచ్చింది ఎందుకంటే నా ప్రేమ అన్ని జీవరాశుల్లోనూ పొంగి పొరలాలని చెప్పి నేను ఈ సృష్టిని చేశాను. అంచేత నాకు నా సృష్టి అంటే వల్లమాలిన ప్రేమ. అయితే ఒక్కొక్కసారి వాళ్ళ ప్రేమను అందుకోవడానికి నేను కూడా అవతారం తీసుకుంటూ ఉంటాను. నా భక్తులు నన్ను పూజిస్తారు, నేను వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమని పూజిస్తాను అని. ఇది చదవగానే దేశ్ముఖ్ గారికి ఉన్న అనుమానం, అయోమయం అంతా దూరం అయ్యి బాబా ఎందుకు ప్రార్థన చేసేవారు అనేది ఆయనకు అర్థమైంది. తర్వాత బాబా వారి దగ్గరకు వచ్చినప్పుడు ఇదంతా చెప్పి ఎలాగైతే ఆయనకు అయోమయం కలిగిందో ఆ తర్వాత ఎలా ఆయనకి సమాధానం దొరికిందో అదంతా చెప్పారు. ఇది ప్రార్థన గురించి ఉన్న ఒక కథ. ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా అనుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా నేను ఈ కథ చదివి చాలా నచ్చింది అనుకుని ఎప్పుడు కథలే చదువుతున్నాను. ఇవాళ దీన్ని అనువదించకుండా ఆ లోపల వేరే మెసేజ్ ఒకటి చదువుదామని అనుకున్నాను. ఇలా బాబా అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా. జై బాబా సృజన, ఇదంతా బాబా ఇచ్చా. ఈ రోజు అసలు సహవాసు కూడా చాలా డిజైన్డ్ గా, అంటే మనం ఆయన నామమే అమృతపానం అని పాడుకున్నాం, ఆయన పదము ఆయన ధ్యానమే మనకు అమృతపానం అని పాడుకున్నాం. ఎలాంటి సంశయాలు ఉన్నా కూడా అవతారుడు దిగి వస్తాడు మన దగ్గరికి, మనకి ప్రేమ కురిపిస్తాడని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆయన అవతార విశిష్టత, ఆయన చేలం పట్టుకుంటే చాలు ఊపిరి కన్నా దగ్గరగా ఉండడం తెలుసుకున్నాం. ఇలా సంకీర్తన ద్వారా మొత్తం బాబా యొక్క విశిష్టత తెలుసుకున్నాం. చివరిగా నీ బాబా స్పీచ్ లో ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ చాలా చక్కగా, ఎంతో బాగా, నిదానంగా, చాలా క్లియర్ గా, అద్భుతంగా చెప్పావు సృజన. నెక్స్ట్ అంటే ఆదర్శన ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియతముడు మన దగ్గరే ఉన్నాడనే భావనతో మనం నిలబడి, ఆయన ఎలా అయితే నిలబడి ప్రార్థనలో పాల్గొన్నారో అలా మనం కూడా నిలబడి ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు
బాబా ఒకసారి చెప్పారు, లేట్ అయినా ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. మనం ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది, మనం బాబా రూమ్ లో కూర్చుంటాము, ఈలోగా ఏదో ఎవరో ఒకరు పిలవడము, పాలు రావడము, ఇట్లా ఇలా ఏదైనా అయిందనుకోండి, మన ఆడవాళ్ళం కబుక్కున ప్రార్థన నుంచి బయటకు వచ్చేస్తాం. ఇది యాక్చువల్ గా జరిగింది. మండల్లో ఒక ఆమె ప్రార్థన ప్రారంభించాక బయటకు వచ్చేసారట. అది బాబా గమనించి ప్రార్థన అయ్యాక అడిగారట, ఎందుకు బయటికి వెళ్ళావు? అదే ఏదో స్టవ్ మీద పాలు పెట్టాను బాబా చెప్పారట, ఎప్పుడు కూడా ప్రార్థన అన్నది మొదలు పెట్టాక భూమి ఆకాశాలు వద్దైనా సరే, ఎటువంటి అఘాతాలు జరిగినా సరే, మీరు మాత్రం ప్రార్థన స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు నా వద్దనే ఉండాలి, నా వద్దనే నిలబడాలి, నేను అక్కడ ఉంటాను అని చెప్పారట. కాబట్టి దయచేసి అందరూ కూడా బాబా ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసుని ఎలా దగ్గర ఉంచుకోవాలో అలా మనం కూడా బాబా దగ్గరే ఉండి ఆ 5 నిమిషాలు ఎలాంటి ప్రమాదం జరిగినా మనం కదలకుండా బాబానే ప్రార్థిస్తూ మంచి చక్కటి విషయాలు చెప్పావు సృజన, నీకు చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడు లేట్ అయినందుకు బాబాని మనం క్షమాపణలు వేరుకుంటూ హారతి బోసుబాబు గారు పాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై బాబా. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप में दिया जलाओ, प्रेम दीप में दिया जलाओ, निविड़ अंधेरा मिटता पाओ, निविड़ अंधेरा मिटता पाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, तुम मुझको सरसाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी, जीवन की हर सांस हमारी, बन जाए प्रभु गति तुम्हारी, बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में चल जाओ, मेहर
अपनाओ मेहर प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्माओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय Oh, glorious eternal ancient one, जय your बाबा is a bright transcendental sun, lighten this dark world and that is shining. My heart may and give to you to keep. Creator yet creationless you are. Truth and truth body divine avatar. Who through compassion the three words maintain. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world's wheel that bears me on today. Unless you who are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my heart, which to please you I have searched of my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining God. You are myself, I sing to you in praise and beg your love to bear me through the day. Till you, the ever-living perfect one, fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय జై బాబా అండి అందరికి ఈ బుధవారం సహవాస్ కి ఆర్గనైజేషన్ చేసే భాగ్యాన్ని సత్యవతి గారి ద్వారా నాకు బాబా కల్పించినందుకు బాబాకు ధన్యవాదాలండి. అందరూ మంచి సంకీర్తనలు పాడారు. సృజన మంచి బాబా సబ్జెక్ట్ ప్రార్థన గురించి చెప్పింది. నెక్స్ట్ హారతి పాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. బాబాకు నా హృదయపూర్వక నమస్కారాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా.